పనులు చేస్తూ ఉంటారు. అందుకనే సమూయేలు మొదటి గ్రంథం 12:22లో తన జనముగా చేసుకొనుటకు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు నీవు నా సొత్తు అంటున్నాడు. చదవండి. అది ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే తన జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఎవరో అవుతామని చెప్తున్నాడు ఆయన. మీరు నా సొత్తు. సొత్తు అంటే ఎక్కడ ఉంటుంది? సొత్తు నువ్వు కొనుక్కున్న సొత్తు ఎక్కడ ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. అంతే కదండి. నువ్వు కొనుక్కున్న సొత్తు నీ దగ్గర ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో భార్యలు ఏం చేస్తున్నారండి? భర్తను కొనుక్కుంటున్నారు. కానీ భార్యల దగ్గర భర్తలు ఉంటలా, భర్తల దగ్గర భార్యలు ఉంటారు. కొనుక్కుంటున్నారు లేదా మీరు చెప్పండి నిజంగా? ఆడవాళ్ళు భర్తను కొనుక్కుంటున్నారు. కొనుక్కొని కూడా ఒక్క పిల్లని కొనుక్కొని దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టుగా ఈరోజు అలా చేస్తున్నారు చాలామంది. కానీ నిజంగా ప్రియులరా, మనం హిస్టరీ కనుక చూస్తే మగవాడు అని అంటే వాడికి కొన్ని లక్షణాలు ఉండేవి. యుద్ధం చేసేవాడు, కట్టెలు కొట్టేవాడు, కొండలు ఎక్కేవాడు, ఏమండి మరి ధైర్యవంతుడు, శత్రువుకి భయపడకుండా ఎదురు నిలబడేవాడు, తన భార్య బిడ్డల్ని కాపాడుకోగలిగినవాడు, వాడు మగవాడు కింద లెక్క. అలాంటి వాళ్ళనే వరించి చేసుకున్నారట ఆ రోజుల్లో. అడుగుతుందట. కీలుగురం అనే ఒక సినిమాలో నాగేశ్వరరావు గారి మరి ఆ హీరోయిన్ పేరు నాకు గుర్తులేదు. ఆ అమ్మాయి అడుగుతుంది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆ అమ్మాయి అడుగుతుంది. ఏమండి ఏమడుగుతుంది తెలుసా? కొండలెక్కగలవా నరహరి, గొట్టలెక్కగలవా అని అడుగుతుంది. అలా చేయగలిగితేనే నువ్వు నన్ను వివాహం చేసుకోవు. మగవాడికి కాకపోతే వివాహం చేసుకోవాలి. నాకు పనికిరావు. స్వయంవరాలు ఉండే ఆ రోజుల్లో. ప్రియులరా, ఈ రోజున అది లేవు. బంధుత్వాన్ని కలుపుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తెలిసిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు తప్ప నిజంగా మాకు తెలిసిన కుటుంబంలో ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆమెకి కూతురు పుట్టింది. ఆ కూతురిని వివాహం చేసుకోవడానికి తమ్ముడికి ఇద్దామని అనుకుంది. కానీ ఆ పిల్ల చదువుకున్న ఆ పిల్ల అంటుంది, నేను వాడిని చేసుకోను. ఎందుకు చేసుకోవు? మనం కలుపుకొని ఉంటే ఎక్కడికి పోకుండా ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ తల్లి అంటుంది. ఆ అమ్మాయి చేసుకోనంటే చేసుకుంది. ఏంటి అంటే వాడు సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, ఆడపిల్లలను గొడవ చేస్తాడు, ఏ పని చేయడు, చదువు లేదు, కాబట్టి నేను చేసుకోను, నాకొద్దు, చేసుకోకుండా వేరే అబ్బాయిని చేసుకో. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇవన్నీ ఎన్నో చూస్తూ ఉంటాం మనం. అయితే ఇప్పుడు యేసు ప్రభువుని మనము ఇష్టమైనటువంటి దేవుడు గాను, ప్రేమించే దేవుడు గాను, కనికరించే దేవుడు గాను, కాపాడే దేవుడు గాను, రక్షించే దేవుడు గాను, బలపరిచే దేవుడు గాను, ఈ లోకంలో నుండి వేరొక లోకానికి తీసుకుపోయే దేవుడు గాను నువ్వు అనుకోవటం లేదు కాబట్టే నువ్వు ప్రేమించలేకపోతావు. ఆలోచన చేయండి. అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో, అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో పౌలు బర్నబాలను ప్రత్యేకపరచమని చెప్తా ఉన్నాడు. ఎవరి కోసం? తన పని కోసం. చదవండి. ఇందాక మనం చదువుకున్నాం, నాకు ఇష్టమాయను వాళ్ళని నా జనముగా చేసుకోవటం నాకు ఇష్టమాయను, మీరు నా సొత్తు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నా పని కొరకు వాళ్ళు పుట్టారు. ఎవరు? పౌలు బర్నబాలు. ఎవరి పని కోసం పుట్టారంటే వాళ్ళు దేవుడి పని కొరకు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తా ఉన్నాడు. వాళ్ళని నా పని కొరకు మీరు అభిషేకించి పంపించండి. మనం దేనికి పుట్టామో ఎప్పుడన్నా ఆలోచన చేసామా? కూర్చున్నామా? పాత రోజుల్లో ఇసుకలో కూర్చొని పడుకొని, ఆ వెన్నెల రాత్రుల్లో పడుకొని, అరే నువ్వేమవుతావు, నేనేమవుతాం,
నువ్వెవరు చేసుకుంటావు, నేనెవరు చేసుకుంటావు, నువ్వేం ఉద్యోగం చేస్తావు, నేనేం ఉద్యోగం చేస్తావు అనుకొని మాట్లాడుకున్న రోజులై ఈ రోజునంతా వాట్సాప్ గ్రూపుల్లోనో లేకపోతే మెసేజ్ల్లోనో పనికి మాలిన చాటింగ్ అంతా చేస్తూ ఉన్నారు. పనికి మాలిన చాటింగ్, తప్పుగా మాట్లాడే మాటలు మరి వాళ్ళు దాంట్లో టైప్ చేసుకుంటూ, నాకు తెలియదు ఈ మధ్య ఎవరో చెప్తా ఉంటున్నారంటే ఒక నెంబర్ రాసిందండి. ఆ నెంబర్ రాసిన తర్వాత వీడు భలే నవ్వుకుంటున్నాడండి. ఏంటో అని చెప్పేసి చూసామండి. దాంట్లో 143 అని ఉందండి. 143 అంటే ఏంటి సార్ అంటే 143 అన్నాడు పక్కనోడు. అంతే కదా, 143 కలిపితే 143 అవుతుంది. 40 కాదు సార్, 143 అందరికీ తెలిసిందే కదా, వాడికి తెలిసిందే కదా. కానీ వాడు మాత్రం మెలికలు తిరిగిపోతున్నాడండి. మెలికలు తిరిగిపోతున్నాడా? ఏంటప్పది? నెంబరే కదా అది, దాంట్లో ఏముంది విశేషం అని అంటుంటే ఎవడో కొంచెం కవిత లాంటి బుర్ర ఉన్నటువంటి అమ్మాయి వచ్చేసేసి ఓరి పిచ్చి మొగాళ్ళారా 143 అంటే ఐ లవ్ యూ అని అర్థం రా, అంత అర్థం ఉంది దాంట్లో. ఆ కోడ్ భాష ఈ రోజున పిల్లలందరూ నేర్చుకున్నారు, వాట్సాప్లో పంపించుకుంటున్నారు. పిచ్చి తల్లులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నెంబర్లు చదవడం రావచ్చు. చూస్తే ఏముందమ్మా చూడు, ఏం చేశా నేను 143 ఎంత అవుతుందని అడుగుతుంటే 143 ఓకే అని చెప్పాను నేను అన్నాడు. అంటే నేను లవ్ చేస్తున్నాను జీవితం వీడే ఓకే అని చెప్పాడంట. కానీ ఇది తెలియదు పిచ్చి తల్లులకి, తండ్రులకి. ప్రియులరా, ఈ రోజున ఇలాంటి పాప చేష్టలు కుర్రకారు ఎన్ని చేస్తూ ఉన్నాయో. ఇక లేదండి, పోయింది. ఎప్పుడైతే నీ చేతికి సెల్ ఫోన్ వచ్చిందో, ఎప్పుడైతే నీ చేతికి ల్యాప్టాప్ వచ్చిందో, ఎప్పుడైతే నీ చేతికి కాస్త డబ్బులు వచ్చాయో, ఇక దేవుడి మాట వినవు. అరే నా ఫ్యూచర్ ఏంటి, ఈ 10 రూపాయలు 20 రూపాయలతోనే నా బతుకు ఇంతేనా? నేను రేపు పెళ్లి చేసుకుంటే నా పిల్లలకి, నా భార్యకి ఏం పెట్టాలి నేను అనే జ్ఞానం అనేది లేదండి. ఈరోజు హైదరాబాద్లో పనిచేస్తూ ఉంటే 15,000 నుంచి 20,000 రూపాయల జీతం వస్తూ ఉంది. కానీ లివింగ్ కాస్ట్ వస్తే 32,000 రూపాయలు అవుతుందట. క్యాలిక్యులేషన్ అది. 32,000 రూపాయలు సంపాదిస్తే కానీ వాడు వండటానికి కానీ తినటానికి కానీ పనికిరాడు. ఏది మామూలుగానే, ఏది పెద్ద పెద్ద ఎచ్చులు పోకుండా, మాంసాలు తినకుండా, కూరగాయలు తింటాను. ఎవరి సొత్తు నువ్వు అసలు? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? దేవుడు అంటా ఉన్నాడు, పౌలు బర్నబాల్ని నా పని కొరకు మీరు నియమించండి. యోహాను రాసిన సువార్త దేవుడు చెప్తా ఉన్నాడు, 15వ అధ్యాయం 16వ వచనం. చూడమ్మా బైబిల్ చూడు. నా ముఖం చూస్తే ఏమీ రాదు నీకు, నేనే కుర్రోడిని కూడా కాదు, ముసలి ముఖం చూస్తే ఏం లాభం? చదవండి 15:16. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. మనమే దేవుడిని ఏర్పాటు చేసుకోవాలా. మొదటి మాటే అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా జనముగా చేసుకున్నట్టుకు నాకు ఇష్టమాయని. ఇక్కడ మాట ఏమని చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ప్రభు పేరట ఏర్పాటు చేయబడిన వారే లెక్క ప్రకారం. అయితే ఏర్పరచబడిన వారిలో సైతం కూడా ఏమైపోద్దంటే సాతాను అమ్మ మైకు తీయమ్మ పడేస్తుంది. దేవుని ప్రేమిస్తున్నా ప్రియ బిడ్డ, ఎందుకు చెప్తున్నామంటే దేవుని మహిమపరచాల్సినటువంటి బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్న సత్యం ఏంటంటే నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించి తిని. ఎంత చక్కగా చెబుతున్నాడండి. ఏర్పాటు చేసుకున్నాడంటే నియమించాలంటే నువ్వు ఈ పని చేయాలి, నువ్వు పాటలు పాడాలి, నువ్వు మందిరంలో ఆరాధన చేయాలి, నువ్వు మందిరం ఓడవాలి, నువ్వు మందిరంలో వంట చేయాలి, నువ్వు మందిరంలో అయ్యగారికి సహకరించాలి, నువ్వు ఆరాధన చేస్తూ అందరినీ ఉత్తేజపరచాలి. నిన్ను నియమించా నేను పనికి. ఎవరి చేతనైన పని వారు చేస్తారు. అందరికీ అన్ని పనులు రావాలని ఏం లేదు. అయితే నేను దరిదాపుగా ఇప్పుడు నేనేది చెప్పాను పనులన్నీ చేశాను. కుర్చీలు ఎత్తాము, తుడిచాము, అలాగే ఊడ్చాము, పట్టాలు వేసాము, చెప్పులు సర్దాము, ప్రియులరా మట్టి మోసాము చర్చికి.
అన్ని పనులు సేవకుడు పొమ్మనేదాకా అలాగే చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళం. అందుకే ఈరోజు నీ పరిచయం ఇచ్చాడు దేవుడు. మొన్న ఈ మధ్య ఒక వారం రోజుల క్రితము హెబ్రోన్లో పాస్టర్ గారు చనిపోయారు. ఆయన చెప్తున్నాడు, భక్సింగ్ గారు ఉన్నప్పుడు నేను ఎలాంటి పరిచయం చేశానంటే పెంట కూడా ఎత్తేసేవాళ్ళం, బాత్రూములు కడిగేవాళ్ళం మేము. అందుకే దేవుడు మాకు ఈ ఆధిక్యత ఇచ్చాడు ఈ రోజున అని చెప్తా ఉన్నాడు. లక్షల మందికి వాక్యం చెప్పేటువంటి అవకాశం. నువ్వు ఎంతమందికి చెబుతావు? ఎవరిని పిలుస్తావు? ఎవరిని స్నేహితులుగా చేసుకుంటావు? పనికి మాలినాడు తాగుబోతులు, తిరుగుబోతులు, సినిమాలు చూసేవాళ్ళు, జబర్దస్తులు చూసేవాళ్ళు, లేకపోతే అబ్యూజింగ్ వర్డ్స్ వాడేవాళ్ళు నీకు స్నేహితులుగా ఉన్నారేమో. మంచి మాటలు చెప్పే స్నేహితులు ఎంతమంది ఉన్నారని రాయి ఒకసారి చూద్దాం. ఒక్క బూతు మాట కూడా మా నోటి నుంచి రాకుండా మేము మాట్లాడుకుంటాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారో రాయి చూద్దాం. పరిశుద్ధుల సహవాసం ఉందా నీకు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము ఆయన మనల్ని ఏర్పాటుకు చేసుకున్నటువంటి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు దేవుడు ఏమండి? స్వకీయ జనం. ఏమిటంటే దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. ప్రతిష్ఠించబడింది ఏమైనా కదులుద్దండి? తెలుసా మీకు ప్రతిష్ఠ అంటే? ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేశాం, ఇక దేనికి వాడకూడదు. అలాగే గుళ్ళో విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తారు, ఇక దేనికి వాడరు? పూజ చేయటానికే. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడట? ప్రతిష్ఠ చేశాడట. మీరు నా సొత్తయ్యా, నా పని చేయాలి, నా మాట వినాలి, నా పద్ధతిలో ఉండాలి, నాకు మాదిరిగా ఉండాలి. మీరు నా సొత్తు, నేను ఏర్పాటు చేసుకున్నాను మిమ్మల్ని. ఇశ్రాయేలీలు దేవుని యొక్క స్వకీయమైన జనం. పిల్లలతో చూడమ్మా, దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వెళ్తుందా? 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు. చదవండి. ఎక్కడికి వచ్చాం మనం? చీకటిలో నుండి, అంటే పాపములో నుండి. ఓకే, దేవుని వెలుగులోనికి వచ్చాం. ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? దేవుడి గురించి చెప్పాలి. గుణాతిశయములు అంటే ఆయన ఎలాంటి వాడు, ఏమిటి, ఏం చేస్తాడు, ఏం చేయగలడు అన్నీ నువ్వు చెప్పగలగాలి. గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వారు మీరు. మేమేం చెప్పమండి యేసుప్రభు గురించి, అస్సలు చెప్పం. మేము మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటావా లేదా యేసుప్రభు? చేసుకో అని బైబిల్ చెప్తుంది. మీరు ఏర్పాటు చేయబడిన బిడ్డలు, దేవుడి గురించి మాట్లాడటానికి ఏర్పాటు చేయబడిన బిడ్డలు. ఏంటి అని అంటే రక్షణ అంటే ఏంటో, బాప్తిజం అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, నడకంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో చెప్పగలిగిన వాళ్ళే క్రైస్తవులు. మీ అమ్మా నాన్న పేరు చెప్పగలిగిన వాడే వాళ్ళ కుమారుడు, కొడుకులు, కూతుర్లు. మీ అమ్మ పేరంటే ఏంటో తెలియదు, మీ నాన్న పేరంటే ఏంటో తెలియదు, ఏం చేస్తారంటే తెలియదు, ఇల్లుందా వాకిలుందా అంటే తెలియదు అన్నావు అని అంటే నువ్వు వాళ్ళ కుమారుడివే కాదు, కుమార్తెవే కాదు. మాకేం తెలియదండి. మాకేం తెలియకుండా ఎట్టుంటుందండి? చిన్నప్పుడు అంటే తెలియదు, ఒక వయసు వచ్చిన తర్వాత నీకు ఆస్తిపాస్తులు ఎక్కడ ఉన్నాయో, నీ ఉద్యోగం ఏంటో, నీ జీతం ఏంటో, నీ ఆదాయం ఏంటో, నీ ఉంటున్న ఇల్లు ఎక్కడో చెప్పలేవా? నీ ఇంటి పేరేంటో, మీ బంధువులు ఎక్కడున్నారో చెప్పలేనప్పుడు వాళ్ళ కొడుకులు ఎందుకు అవుతారు, కూతుర్లు ఎందుకు అవుతారు? మనం కూడా యేసుప్రభువుని నమ్మామని, లేదా యేసుప్రభు మనల్ని పిలుచుకున్నాడని, యేసుప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు దేవుడి గురించి చెప్పాల్సిందే. ఏమంటున్నాడు? శ్రీకర్త గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను బాబు అని చెప్పాడు. ఎందుకు ఊరికినే ఏర్పాటు చేసుకోడు? నా కొడుకు అని చెప్పాలి, నా కూతురు అని చెప్పాలి అని అంటే నువ్వు ఒక మంచి పని చేస్తే చెప్తాం. మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఆ పిల్లవాడు 9వ 10వ చదువుతున్నట్టున్నాడు.
మరి ఆ అబ్బాయికి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2nd ర్యాంక్ వచ్చిందంట. ప్రియులారా, ఆమె ఎంత సంతోషంగా చెబుతుంది. అబ్బాయి అండి, అబ్బాయి 2nd వచ్చిందంటే రేపు గవర్నర్ గారు వస్తున్నారండి, ఆ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోబోతున్నాడండి. ఒక ఘనమైనటువంటి కార్యము నీ కుటుంబంలో జరిగిందా? మా ఇంట్లోకి రండి, ఎన్ని ఉంటాయో నా ప్రైజులు. మా పిల్లలు ముందు గదిలోనే ఉంటాయి ఎన్ని. ఎలా సంపాదించారు? మనకు ఒక గుర్తింపు ఇచ్చారండి. ఒక స్కూల్లో ఇచ్చారు, ఒక కాలేజీలో ఇచ్చారు. నాకు కాలేజీలో సర్టిఫికెట్లు ఉన్నాయి, బ్యాడ్మింటన్ సర్టిఫికెట్ ఉంది, అలాగే వాలీబాల్ సర్టిఫికెట్ ఉంది, నాకు టెన్నిస్ సర్టిఫికెట్ ఉంది. ఇవన్నీ నాకు ఉపయోగపడ్డాయి నా ఉద్యోగంలో. స్పోర్ట్స్లో కనుకుంటే 5% మనకు కలుపుతారు. స్పోర్ట్స్ కనుక నీకుంటే సర్టిఫికెట్లు 5%. అలాగే ఎన్సీసీ కనుకుంటే మరి ఇంకొక 5 పాయింట్లు కలుపుతారు బి సర్టిఫికెట్ ఉంటే. ఇవన్నీ నేను అచీవ్ చేశాను, ఇవన్నీ సంపాదించుకున్నాను. అలాగే సోషల్ యాక్టివిటీస్ చేశాను. పోలీసులు వారోత్సవాల్లో రోడ్ల మీద నిలబడి ఎలాగ చూపిస్తే ఎలాగ పంపించాలనేది, ఆ రోజుల్లో లైట్లు లేవు, గ్రీన్ సిగ్నల్స్ లేవు, చేతులతోనే స్టాప్ అనే ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు పట్టుకొని తిరుగుతూ ఉండాలి. అప్పుడు మాకు కొన్ని మెలకువలు చెప్పారు. క్రౌడ్ ఎక్కువగా ఉన్న వైపు ఎక్కువసేపు నువ్వు పంపించాలి, క్రౌడ్ తక్కువగా ఉన్నసేపు తక్కువసేపు చూపించాలని నేర్చుకున్నాం. హోంగార్డ్ చేశాం, అలాగే విలేజ్ సర్వే చేసాం పంటల గురించి. ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? నాకు దరిదాపు 30-40 ఉంటాయి. ఇవన్నీ నాకు ఉద్యోగంలో పనికి వచ్చాయి. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా సాంఘిక సంబంధమైనటువంటి మ్యారేజ్ మాది, కుల సంబంధమైన మ్యారేజ్ కాదు. దానికి కూడా సర్టిఫికేట్ ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఆ సర్టిఫికేట్ ఉంటే మాకు 10% ఉద్యోగాల్లో అవకాశం ఇస్తుంది. ఎన్ని రకాలుగా మనం చేయొచ్చో అలాగే దేవుడికి కూడా మనము ఆయన సొత్తైన బిడ్డలము అని అనిపించుకోవాలంటే నువ్వేం చేస్తున్నావు, ఏం చేయగలవు ఆలోచన చేసుకో. నువ్వు ఎవరికి పనికి రాకుండా అయిపోతావేమో. సమాజానికి పనికిరావు, దేవుడికి పనికిరావు, తల్లిదండ్రులకు పనికిరావు, నీకు నువ్వే పనికిరావు. అడైపోవటానికి కారణాలని. కాబట్టి నువ్వు దేవుని సొత్తైన ప్రజలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం మనల్ని గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎవరని చెప్పి రాసింది బైబిల్లో? వెలుగు అని రాసింది. ఇందాక చదువుకున్నాం. ఇప్పుడు 5:14 చదవండి. కాబట్టి ఇప్పుడు ఇందాక ఎక్కడికి వెళ్ళాం? మనం వెలుగు దగ్గరికి వెళ్ళాం. కాబట్టి వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా ఏమవుతాం చెప్పండి? వెలుగుతాం. ఒక క్యాండిల్ తీసుకొని ఇంకో క్యాండిల్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తుందండి క్యాండిల్? ఆ క్యాండిల్ని వెలిగిస్తుంది. మరి నువ్వు వెలుగు ఎవరికి? లోకానికి. కాబట్టి ఎవరి దగ్గర ఉంటే నీకు ఆ వెలుగు వచ్చింది? నువ్వు నా సొత్తైన ప్రజలుగా ఉన్నావు కాబట్టి నువ్వు వెలిగావు నా ద్వారా. నేను లోకానికి వెలుగు కాబట్టి నా ద్వారా నువ్వు వెలిగావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే లోకానికి వెలుగుగా ఉన్నావు. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. వెలుగును చూచిన పౌలు మారిపోయాడు ప్రియులారా. ఇక్కడ యేసు ప్రభు అనే మాట రాయకుండా వెలుగు అని రాశాడు. ఆ వెలుగే యేసు ప్రభు అని తర్వాత ఆ దేవుడే మాట్లాడతాడు. చదువు. ఏమన్నాడు? ఎంత చక్కని వాడండి. అరే ఎవర్రా నువ్వు అనలా అన్నాడా? ఏమన్నాడు? ప్రభువా. స్వీట్ వాయిస్ అది. ఎవరినైనా గణపరచాలంటే అమ్మా మీ అమ్మగారు ఉన్నారా అని అడిగితే బాగుంటుంది. నీ అమ్మ ఉందా అంటే బాగుంటుంది కదా. మీ అమ్మ ఉందా అని గట్టిగా అరిచే కన్నా మీ అమ్మగారు ఉన్నారా అంటే బాగుంటుందిగా. మీ నాన్నగారు ఉన్నారంటే బాగుంటుంది. మీ అక్కగారు ఉన్నారా, అన్నగారు ఉన్నారా, చెల్లిగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారా? గౌరవప్రదమైనటువంటిది. పాత రోజుల్లో ఉత్తరాలు రాసినప్పుడు గౌరవప్రదమైనటువంటి పదాలు వచ్చేవి. ఉత్తరాలు లేవుగా ఇప్పుడు.
ఉత్తరాలు ఫ్రేమ్ చేయడం కూడా చాలామందికి రావట్లేదు ఇప్పుడు. ఏది మీ యొక్క సెల్ ఫోన్లో కానీ నెట్లో కానీ మీరు లెటర్ తయారు చేయలేకపోతున్నారు. పాత రోజుల్లో ఎవరిని ఎలా సంబోధించాలో అక్కడ రాశాడు. పూజ్యులైన బామ్మగారికి, గౌరవనీయులైన తండ్రి గారికి, ప్రేమించేటువంటి అక్కగారికి వందనములతో, నమస్సులతో, శుభాశీస్సులతో అని చివరి రాస్తాం. ఉత్తరాలు రాసాం బాగా. ఈరోజున ఉత్తరం రాయడం రాదు. యువర్స్ ఫెయిత్ఫుల్ అని రాయమంటే తెలియదు. యువర్స్ ఫెయిత్ఫుల్ అంటే చెప్పండి, మీకు నమ్మకమైన దాసుడను అని అర్థం తెలుగులో. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసి కింద సంతకం పెడతాం. అంటే పైన రాసిందంతా కూడా ఒక ఆఫీసర్కి రాసి, అయ్యా మీ యొక్క పాదదాసుడను లేదా మీరు చెప్పినట్టుగా నడుచుకునేవాడను చెప్పడానికి రాసే మాట అది. ప్రియులారా, ఈ రోజులు లేవయి. మాటల్లో ఎంత కరుకుతనమో, మాటల్లో ఎంత ఏహ్యమైనదో, మాటల్లో ఎంత ఎగతాడో. దేవుడైతే తన శిష్యులను కూడా ప్రేమతోనే పిలిచాడండి. ప్రేమతో పిలిచాడు. అరే ఇట్లాంటి రా అనలా, నా వెంబడి రండి. ఎంత చక్కని మాట. ప్రభు మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. హెబ్రీ పత్రిక. వెలుగును చూచిన పౌలు మారాడు ప్రియులరా. విశ్వసించాడు, ప్రకటించాడు, దేవుడి కోసం పనిచేశాడు. ఆయన సొత్తైన బిడ్డగా మారిపోయాడు. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నేను దేవుని బిడ్డనండి అని నువ్వు అనాలంటే నీకేముండాలంట చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే చెదరిపోని దాన్ని విశ్వాసం అంటారు. కలవరపడని దాన్ని విశ్వాసం అంటారు. ఓడిపోని దాన్ని విశ్వాసం అంటారు. ఈ మధ్య 10 సంవత్సరాల క్రితము కొంతమందిని మరి ఆ యొక్క ముస్లిం కంట్రీస్లో వాళ్ళు చంపేశారు. ఎక్కడ మరి నదీ తీరం దగ్గరికి తీసుకొచ్చి అందరిని నించోబెట్టి మోకరింపజేసి మెడకాయలు కోసేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పండి, మిమ్మల్ని బతకనిస్తామన్నారు. లేదు, మేము ప్రభునందు విశ్వాసాన్ని కోల్పోం, చనిపోయినా పర్లేదు. వాళ్ళు పాపం ఉద్యోగాల కోసం వెళ్ళారండి ఆ దేశాలకి. భార్య బిడ్డలకు కూడా రావటానికి లేదు, సవాలు తెచ్చుకోవడానికి కూడా లేదు. ప్రియులారా, 10 మందిని తలకాయలు కోసేశారు. మధ్య సముద్రం 61 మంది అంట. 21. దేవుని ప్రేమిస్తున్నారు. అదంతా వీడియో తీసి పెట్టారు మళ్ళా. అది విశ్వాసం అంటే. సావుకైనా ఇష్టపడేదే విశ్వాసం. అంతే తప్ప కష్టం వస్తేనో, బాధ వస్తేనో, పాస్ కాకపోతేనో, పెళ్లి కాకపోతేనో, పిల్లలు పుట్టకపోతేనో, ఉద్యోగం రాకపోతేనో, పాస్టర్ గారు నిన్ను చూసి నువ్వే తప్పు చేసినా నువ్వు భలేగుంటావు చర్చికి వస్తే అని అనకపోతేనో, ఈ మెప్పులు పొందేవాళ్ళు ఎక్కువైపోయారు సంఘాల్లో. దేవుడి చేత మెప్పు కాదు, సేవకుడి చేత, సేవకుడి వాళ్ళ చేత మెప్పులు పొందాలా. అది నీకు ఘనత, అది నీకేమైనా పనికి వస్తుందా? అది చర్చి వరకే పనికి వస్తుంది, బయటికి వెళ్తే పనికి రాదుగా. ఆలోచించి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. ఆ మాస్టర్ గారు, నేను ఒక స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో స్కూల్కి వచ్చాను. ఆ స్కూల్కి వెళ్ళారు ఒక మాకు తెలిసిన ఆయన మాస్టర్ గారు, అదే మా మాస్టర్ గారు. వెళ్తే సరే నా గురించి మాట్లాడుకున్నారంట. బ్రాహ్మలే, అంత బ్రాహ్మలే అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది మాట్లాడుకున్నారు. అంటే ఈయన అడిగాడంట, ఆ ప్రభాకర్ ఇక్కడ పనిచేశాడు కదా, ఎలా ఉంటాడు? అమ్మో, ఆయన దగ్గర బూతులు మాట్లాడితే ఒప్పుకోడండి. చెప్పిన సాక్ష్యం అది. వెళ్ళిపోతాడండి, ఉండడు. నీకుందా సాక్ష్యం? ఎవరో పరాయి వాళ్ళు చెబుతున్నారండి మన గురించి సాక్ష్యం. ఏమంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్కూల్లో కొత్తగా చేరినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు అసెంబ్లీకి, టీచర్ల ముందు, పిల్లల ముందు. ఆయన ఎవరు, ఏ టీచరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సబ్జెక్ట్ చెప్తాడు, ఆయన పేరు చెప్తారు, అన్ని వివరాలు చెబుతారు. చెప్పినప్పుడు మేము పిలిచినప్పుడు మొత్తం 6-7 జాయిన్ అయ్యాం కొత్తగా. అక్కడ పిలుస్తూ ఉన్నారు. మొదటి మగవాళ్ళని పిలిచారు.
కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు పిలిచారు. నాది 5వ నెంబరో 4వ నెంబరో వచ్చి అందరూనేమో నమస్కారము అన్నారు. అందరికీ పిల్లలకి నమస్కారం పెట్టారు, టీచర్లకి నమస్కారం పెట్టారు, హెడ్ మాస్టర్. సరే నన్ను పిలిచేసరికి నేను వందనములు అన్నా. అందరి ముఖాలు ఎక్కడున్నాయి? నా ముఖం మీద ఉంది. వీడేమిట్రా డిఫరెంట్గా చెప్తా ఉన్నాడు. మాకు అప్పుడే అర్థమైందండి ఇతడు క్రైస్తవుడు అని. క్రైస్తవులు మాత్రమే వందనాలు చెబుతారు, మిగతా వాళ్ళు చెప్పరు. ప్రియులారా, చేరిన మొదటి రోజే ఎవరు నేను అంటే క్రైస్తవుడు అనే ముద్ర వేయించుకోగలిగాను. అక్కడ ప్రసాదం పెడతారు, మామూలుగా ఏదన్నా పూజ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రసాదం పెడితే నేను తినేవాడిగా. ముస్లిం ఒక అతను తినేవాడంట అంతకుముందు. అయితే నేను తినకపోవడం చూసి అతను కూడా, మరి ముస్లిమ్స్ కూడా తినకూడదు లెక్క ప్రకారం ప్రసాదాలు. అప్పుడు బుద్ధి వచ్చి అతను మానేశాడు. సార్, చిన్నోడే నాకన్నా, సార్ మీరు రానంత వరకు తిన్నానండి, నాకు ఇప్పుడు అర్థమైంది దేవుడు అంటే. మా దేవుడిని మనం ఎలా కొలవాలో, మన దేవుడిని ఎలా గణపరచాలో మాకు మీ ద్వారా నేర్చుకున్నానండి. ఖాజావలి అతని పేరు. ఇలా ఆలోచించాను. మన ప్రవర్తన ఇంకొకళ్ళకి క్రీస్తు మాదిరిగా ఉన్నారని చెప్పగలిగిన స్థితిలో నీ ప్రవర్తన ఉంటుందా? మీది నా నెంబర్ కనుక ఎవరైనా సెర్చ్ చేస్తే ఏమని పడుతుందో తెలుసా? ఎవరిని పడుతుందో తెలుసా మీకు? నా పేరు పడదు, చల్లవారిపాలెం చేర్చని పడుతుంది. ఎవడైనా చూడండి, నన్ను సెర్చ్ చేస్తే తెలిసిపోయేది అదే, నా పేరు రాదు. వెంటనే అంటారు, సార్ మీది చల్లవారిపాలెం చర్చ్ అని వచ్చింది సార్. అవునండి. నా అకౌంట్లో నేను అలాగే ఫీడ్ చేసుకున్నాను. సకల జనులకు ఐ యామ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటాను తప్ప దొంగ మొఖాల్లాగా నిక్నేములు పెట్టుకొని నేను పనికిమాలిన పేర్లు పెట్టను. చాలామంది ఇలాంటి వేషగాళ్ళు చాలామంది ఉన్నారు. చేసుకో కావాలి, వేరే ఫోన్ ద్వారా నువ్వు నా నెంబర్ నువ్వు కనుక ట్రూ కాలర్లో చూస్తే అది చల్లవారిపాలెం చర్చ్ అని వస్తుంది. ఫస్ట్ కట్టింది చర్చ్. ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు భయపడాలి? నీకు భయం ఉంది అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుని యొక్క ప్రేమలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అనేది అసాధ్యం. రోమాపత్రిక 10:17, రోమాపత్రిక 10:17 వచ్చింది. విశ్వాసం కలగాలంటే వినాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎంతమంది వింటున్నారో చర్చిలో నాకైతే తెలియదు. పోయిన వారం ఏం వాక్యం చెప్పామంటే చెప్పలేకపోతున్నాం. మన గురువారం ఏ వాక్యం చెప్పామంటే ఏదో చెప్పారయ్యా, బలి చెప్పారయ్యా అంటది. అంతా చెప్పిన తర్వాత నిజమేనా గారు అదే మీరు చెప్పి ఏం గుర్తుంచుకుంటున్నారు? కానీ బైబిల్ చెప్తా ఉంది వినుట వలన విశ్వాసం వస్తుంది. అంటే ఇంక మర్చిపోవంటది. అంటే నువ్వు సరిగా వింటలేదు, చర్చిలో నువ్వు మర్చిపోతున్నావు అంటే ఆయన ఎందు నీకు విశ్వాసము లేదు. అంటే వాక్యములో నిలబడదాము, వాక్య ప్రకారం నడుద్దాం అని లేదు. వారానికే నువ్వు మర్చిపోతున్నావు అంటే పరీక్షలో నువ్వేం రాస్తా చెప్పండి? ఏం రాయగలుగుతావు? రాయలేవు. మతిమరుపు అనేది వస్తుంది ప్రియులరా. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తాను. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11వ అధ్యాయం. అందరినీ రమ్మని దేవుడు పిలుస్తున్నాడు ప్రియులరా. ప్రయాసపడి భారం మోసుకుంటూ సమస్త జనులారా. అందరిని పిలుస్తున్నాడా? కొంచెం మంది, అందరినీ. మూలవాక్యం ఏంటి? నా యొక్క జనముగా చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నాను, రండి రండి చేసుకోవాలనుకుంటున్నా నేను నా జనంగా. నీకు ఇష్టం లేదా? రండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11:1. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచ్చింది. విశ్వాసము అంటే నిరీక్షించబడుతున్నటువంటి వాటి యొక్క నిజస్వరూపం. దేని కొరకు నిరీక్షణ? దేవుని రాకడ కొరకు. దేని కొరకు నిరీక్షణ?
మనం పరమునకు దేవుడు వచ్చి తీసుకుపోతాడనేటువంటి నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ అంటాడు తిమోతి గ్రంథంలో పౌలు. ఏమన్నాడు? శుభప్రదమైన నిరీక్షణ అంటది. మరి ఏ నిరీక్షణ? నీ లవర్ ఫోన్ చేయలేదని నీకు బాధ, నీ లవరు ఇంకొకటితో కనుక మాట్లాడుతుంటే నీకు బాధ, నీ లవరు నీ దగ్గర నోట్స్ అడగకుండా వేరే వాడు నోట్స్ అడుగుతుందంటే బాధ, నీ లవరు నువ్వు చెప్పిన డ్రెస్ కాకుండా నీ యొక్క పక్కన వాడు చెప్పిన డ్రెస్ వేసుకొస్తుందంటే నీకు బాధ, నువ్వు నడుచుకుంటూ వెళ్దామంటే బస్సు ఎక్కి వచ్చినప్పుడు బాధ, బండి మీద వెళ్దామంటే రాను అని చెప్పినప్పుడు బాధ. ఈ బాధలా? ఇవే నీకు కావాల్సింది? వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? కానీ కోరికలు గుర్రాలై తిరుగుతాయండి ఆ యవ్వన వయసులో. ఏం చేస్తున్నామో చెప్పనిది, అది పాపమే చేయమని చెప్పుద్ది అది సాతాను. దేవుడు మాటలేని బాకు, పాస్టర్ గారి మాటలేని బాకు, పెద్దల మాటలేని బాకు, అమ్మ నాన్న మాటలేని బాకు, నీ ముందు నేను కూర్చొని ఉంటా. ఎవరిది? సెల్ ఫోన్ లేదంటే ల్యాప్టాప్. నీ ముందు నేనున్నా, నాకు కావలసినవే నువ్వు సెర్చ్ చేయి. మీరు తీయండి, మీ యొక్క యూట్యూబ్ హిస్టరీ చూపించండి, నాకు చూద్దాం. మంచిగా చూసావా చెడ్డవి చూసావా చెబుతా. చెప్పం. ఎవరికన్నా ఇస్తావా నువ్వు? నా ఫోన్ తీసుకోమన్నా అడిగి వెళ్తుంటే నా ఫోన్ ఇచ్చి పంపించి, నాకేం భయం అండి? నేను తప్పు చేస్తే కదా భయపడాల్సింది. ఒక ఫోను మరొకరికి ఇవ్వగలిగామనంటే మనము తప్పుడు పని చేయట్లేదని రుజువుపరచుకోవచ్చు. 3 పిల్లలు కూడా కొట్టుకుంటారు, నా ఫోన్తో నీకేంటి అని. ఎందుకు కొట్టుకుంటావండి? నాకు అర్థం కాదు. ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? పనికి మాలిన మాటలు. కొత్త ఫోన్లన్నీ కూడా ఏంటంటే నువ్వు మాట్లాడిన ప్రతి కూడా రికార్డ్ అవుతుంది. ఏది మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది. అవతలోడు మాట్లాడినా నువ్వు మాట్లాడినా రికార్డ్. నీ యొక్క ఆ కాల్ రికార్డులోకి వెళ్తే నువ్వు ఏం మాట్లాడావు కూడా తెలిసిపోవాలి. అది కొంతమంది పెళ్ళాలకు తెలియదు. ఏంది నువ్వు పలానాడితో మాట్లాడాడు, నీకట్ట తెలుసు? నాకు అన్నీ తెలుసు. దొంగ ఇటీ నా ఫోన్ నీకెందుకు ఇటీ అంటే ఏం విను ఏముంది, తప్పేం మాట్లాడింటా విను అని అంటలా. ఎందుకంటే నీకు అంత యాంగ్జైటీ? ఆలోచించేయండి. ఆతురత, ఇంకా ఏమేమి వింటారో, ఇంకా ఏమేమి చేస్తారో. తప్పండి. పాపం చేయకుమా దేవుని కోపము రేపకుమా అనే చక్కని పాట ఉంది. పాపం చేయవాకు, దేవుడి కోపాన్ని రేపాకు. దేవుడి యొక్క ప్రేమలో అపోస్తలుల కార్యగ్రంథం 13:22, 13వ అధ్యాయం 22వ వచనం. దావీదును కనుగొంటిని అన్నాడు. ఎలాగా? రాజుగా కనుగొంటిని. ఎవరుగా? రాజుగా. చిన్న బాలుడండి. మరీ చిన్నవాడేం కాదులేండి. ఎందుకంటే మన క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. బాలుడు కదా అన్నాడు సౌలు. మరి బాలుడుగా ఉన్నవాడికి కూతురునట్టి ఇచ్చి పెళ్లి చేస్తాడు చెప్పండి? మనం అనుకుందాం. బాలుడికి ఎవరికైనా పెళ్ళిళ్ళు చేస్తారా? చేయరుగా. కాబట్టి బాలుడు ఏం కాదు అతను. కాబట్టి చిన్నోడు అంతే. 4 అన్నదమ్ములు ఉంటారు. పెద్దానికి 50 ఉండొచ్చు, చివరోడికి 25 ఉండొచ్చు. వాడు బాలుడు ఎట్టు అవుతాడు? చిన్నోడు అంటాం అంతే. కాబట్టి దేవుని ప్రేమిస్తుంటాడు. ఇక్కడ మనం చూస్తే సౌలుని తీసేసి దేవుడు దావీదుని రాజుగా చేసుకున్నాడు. ఎవరు సొత్తైన జనం? దేవుని సొత్తైన జనం, దేవుని బిడ్డలు. ఆలోచించి నిన్ను కూడా చేస్తాడు. అయితే నమ్మకంగా నీవు ఉన్నట్లయితే. యోహాను రాసిన సువార్త 7:9. చూడండి, ఇక్కడ అతనికి తమ్ముళ్ళు ఉన్నారు. అంటే ఇతను ప్రథమ కుమారుడు కదా.
శాస్త్రులు పరిశీలు ఏం చెప్పారంటే ఈయన వడ్లవారి కుమారుడు కాదా, ఈయన సహోదరులు మన మధ్యన ఉన్నవారు కాదా, అతని సహోదరులు మనకు తెలియదా అన్నారు. అంటే ఏంటి, ఎవరున్నట్టు యేసుప్రభుకి? ఇప్పుడు యేసుప్రభుకి మరియకి పిల్లలు పుట్టారు. అందులో ఉన్నవాడే ఒకడు యాకోబు. మనం చదువుతున్న పత్రిక యాకోబు పత్రిక అదే. అతని తమ్ముడే. ఎవరి తమ్ముడు? యేసుప్రభు వారి తమ్ముడు. కానీ వాళ్ళతో కలిసి వెళ్ళటం లేదు పండక్కి. ఎందుకు వెళ్ళటం లేదు? వాళ్ళు ఒక మాట అన్నారు, నువ్వు నిజంగా అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యాలు చేస్తే ఆ పండుగ దినాల్లో అక్కడ చేయరాదా అన్నారు. అంటే తన తమ్ముళ్ళే ఆయన ఎగతాళి చేశారు. బాధేస్తుంది ఎవరు చేసినా సరే. తెలుసు యేసుప్రభు అంటే ఏంటో తెలుసు, అద్భుతాలు చేస్తాడని తెలుసు, కానీ ఆ మాట అనేసరికి బాధపడ్డాడు. సరే మీరు బాగుండలే, నేను తర్వాత వస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం. ఎవరు అడుగుతున్నారండి? ఘనమైన నీ నామాన్ని బట్టి నీవేమి చేయదు. ఒకడు తప్పు చేశాడు, కానీ ఎవరికి అవమానం తెచ్చిపెడుతున్నారు? దేవుడికి. కానీ దేవుని యొక్క ప్రేమలో నామాన్ని బట్టి నీవేమి చేయదు. దేవుడి నామాన్ని బట్టి నువ్వేం చేస్తా అని నేను ప్రశ్నిస్తే ఇప్పుడు నువ్వేం చెబుతావు చెప్పండి?